రైతన్నకు బాసటగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. సహకార సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు ఉపయోగపడేలా జలయజ్ఞంతో సాగునీరు అందించారని చెప్పారు. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం తగదని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హితవు పలికారు. కాళోజీ పేరుతో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. కాళోజీ కళాక్షేత్రం పనులు, పిల్లర్లు, గోడలు తప్ప ఏమీ చేయలేదన్నారు. వరంగల్ ఇప్పుడు కబ్జాలు లేకుండా ప్రశాంతంగా ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. గురుకుల వ్యవస్థను రేవంత్ రెడ్డి నాశనం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతం చాదర్గఢ్, శంకర్నగర్ బాధితులను మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా పరామర్శించారు. అధికారులు మూసీ రివర్ బెడ్ మార్క్ వేసిన ప్రాంతాలను సందర్శించి స్థానికులతో సమావేశమయ్యారు. బాధితులు ఆందోళన చెందొద్దని అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టీడీపీ సభ్యత్వం లేని వారు డోన్లో రాజకీయ దౌర్జన్యాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం 2 రోజుల క్రితం నామినేట్ పదవులు ప్రకటించిన నేపథ్యంలో సుబ్బారెడ్డిని ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించిన అనంతరం ఆయన డోన్కు చేరుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా ఊరేగింపు చేశారు. డోన్ నియోజకవర్గంలో జరిగే రాజకీయాలన్నీ తాను గమనిస్తున్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళలు బతుకమ్మను ఆడి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ముందుకు సాగుతోందని, ఉత్సవం కాదు ఉద్యమం అని చాటి చెప్పడానికి బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నట్లు బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ శిశు మందిర్ పాఠశాలలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలను చేసిన ఘనత బాపూజీకి దక్కిందన్నారు నాయకులు. స్వరాష్ట్రంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును నామకరణం చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో మళ్లీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మహిపాల్ యాదవ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో అడ్డదారుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి అనేక తప్పిదాలు చేశారన్నారు. ఆ బాటలోని ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు నడుస్తున్నారన్నారు. అర్హులైన వారిని మాత్రమే బ్యాక్లాగ్ ఉద్యోగాలు నియమించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో కులాంతర వివాహం చేసుకున్నందుకు 5 కుటుంబాలను గత 3 ఏళ్లుగా కుల బహిష్కరణ చేశారు. ఇతర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందని ఓ యువతి కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. పైగా ఎవరైనా వారితో మాట్లాడితే 50,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని రాజబొల్లారం తండా గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని ఓ డాక్టర్ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆ గ్రామ మాజీ సర్పంచ్ రవినాయక్ చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా తమ పూర్వీకులు సాగు చేస్తున్న భూమిని కూడా ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గతంలో తమపై దౌర్జన్యం చేసి లాక్కున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్, రహమత్ నగర్, కమలానగర్ డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆందోళన చేపట్టారు. అర్హత ఉన్న వారికి ఇంతవరకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్స్ కేటాయించలేదన్నారు. మూసీ నది పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో బాధితులకు డబుల్ బెడ్రూమ్స్లో వసతి కల్పిస్తామని చెప్పడంతో స్థానికులు అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలంలోని భైరాపూర్, మల్లాపూర్ గ్రామాల 197 మంది డబుల్ బెడ్రూమ్లోని లబ్ధిదారులు తమకిచ్చిన డబుల్ బెడ్రూమ్ల పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత 8 సంవత్సరాలుగా ఉంటున్నామని ఇప్పటివరకు తమకు ఎలాంటి ఇళ్లకు సంబంధించిన పట్టాలు లేవని లబ్ధిదారులు వాపోయారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలు మూసీ సర్వేను వ్యతిరేకిస్తున్నారు. అత్తాపూర్, లక్ష్మీనగర్ వాసులు సీఎం డౌన్ డౌన్, వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు ఇస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు రోడ్డు ఎక్కడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఫుడ్ కాంట్రాక్ట్కు సంబంధించిన విఎం హోమ్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ 29,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. స్కూల్కు సంబంధించి ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో విఎం హోమ్ స్కూల్పై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. హైదరాబాద్ వనస్థలిపురం పిఎస్ పరిధిలో పెళ్లి చేసుకుంటానని నందకుమార్ అనే యువకుడు ఓ యువతిని మోసం చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి చూపుల కోసం వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 6 నెలలుగా ఫోన్ మాట్లాడుతూ శారీరకంగా వాడుకుని చివరకు చేతులెత్తేశాడని బాధితురాలు నందకుమార్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతం ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వెంకటాపురం సీఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. భద్రాచలం వైపుగా వెళ్లే వాహనాలతో పాటు వెంకటాపురం వైపుగా వెళ్లే వాహనాలను తనిఖీ చేయడంతో పాటు ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల వివరాలు సేకరించడంతో పాటు అనుమానితులను విచారించారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. నంద్యాలలో 2.43 కోట్ల విలువైన 1066 సెల్ ఫోన్లు రికవరీ మేళాను పోలీసులు నిర్వహించారు. మొబైల్ ఫోన్ల రికవరీ మేళాలో బాధితులకు ఫోన్లను ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో అగ్రస్థానంలో నంద్యాల జిల్లా ఉందని ఎస్పీ చెప్పారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన బాధితులకు ఫోన్లను అందించామని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇంజెక్షన్ వికటించి పెంపుడు కుక్క మృతి చెందింది. గొడుగుపేటకు చెందిన బాలాజీ అనే వ్యక్తి తన పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో పశు వైద్యశాలకు తీసుకొచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చిన 5 నిమిషాలకి కుక్క మృతి చెందింది. దీంతో బాలాజీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాడు. సంగారెడ్డి పటాన్చెరు రుద్రారం గీతం యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. విమెన్స్ హాస్టల్ గదిలో వర్ష విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఏపీ రాష్ట్రానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటిపై పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు 3 కూతుర్లు ఉన్నారు. వారి పెళ్లిళ్లకు కట్నంగా 3కి ఇళ్లను కట్నంగా ఇచ్చాడు శివయ్య. కూల్చివేతలో భాగంగా ఇళ్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు హెచ్చరించారు. బిడ్డలకిచ్చిన ఇళ్లు కూలిపోతాయనే మనస్తాపంతో బుచ్చమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.